దేశవ్యాప్తంగా ఇండిగో సర్వీసుల రద్దుతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రీమియర్ రైళ్లలో అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఎంపిక చేసిన 10 రూట్లలో 37 ప్రీమియం రైళ్లలో 116 కోచ్లు పెంచింది. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, చైర్ కార్, స్లీపర్ క్లాసుల్లో అదనపు కోచ్లు ఏర్పాటు చేసింది. ఇవాల్టి నుంచి ఈ నెల 10 వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్లు ఏర్పాటు చేసి రైళ్లను నడపనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచింది. అటు 3 కీలక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్లను పెంచుతూ తూర్పు రైల్వే నిర్ణయం తీసుకుంది. అటు 8 రైళ్లలో థర్డ్ ఏసీ, చైర్ కార్ కోచ్ల్ని పెంచింది పశ్చిమ రైల్వే. అటు ఈస్ట్ సెంట్రల్ రైల్వే కూడా సెకండ్ ఏసీ కోచ్ల్ని అదనంగా పెంచింది. ప్రీమియర్ రైళ్లలో అదనపు కోచ్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ డెసిషన్ తీసుకుంది. థర్డ్ ఏసీ, చైర్ కార్, స్లీపర్ క్లాస్ ఇలా అదనపు కోచ్ల్ని ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ఒకవైపు ఇండిగో ఫ్లైట్స్ పెద్ద ఎత్తున రద్దవుతున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమ విమాన రంగంలో ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఇటు సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు రైల్వే శాఖ సంబంధించి కూడా కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు అంతే దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ సంబంధించి కూడా చాలా లార్జెస్ట్ నెట్వర్క్గా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన సంక్షోభం నేపథ్యంలో కూడా ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు విమాన తరహాలో కూడా రైళ్లలో ట్రావెల్ చేసేందుకు కూడా ప్రీమియం సౌకర్యాలు కల్పిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 36 ప్రీమియం రైళ్లకు సంబంధించి కూడా 116 పైగా కోచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వివిధ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ మధ్య రైల్వే సంబంధించి కూడా 18 రైళ్లకు సంబంధించి కూడా ఆ ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేయగా ఇక మిగతా సంబంధించింది 3 కీలక రైళ్లకు సంబంధించి స్లీపర్ క్లాస్ కోచ్లకు సంబంధించి కూడా తూర్పు రైల్వే వాళ్ళ కోచ్లకు సంబంధించి కూడా పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇక వీటితో పాటు నార్థన్ రైల్వే సంబంధించింది కూడా 3 కీలక రైళ్లకు సంబంధించి స్లీపర్ క్లాస్తో పాటు వివిధ కోచ్లకు సంబంధించి కూడా వాటిని బెర్తులు పెంచే ప్రయత్నం కూడా చేసింది. ఇక వీటితో పాటు థర్డ్ ఏసీతో పాటు సెకండ్ క్లాస్ ఏసీ కోచ్ల సంఖ్య కూడా పెంచింది పశ్చిమ రైల్వే. వీటితో పాటు ఇక సెకండ్ క్లాస్తో పాటు ఏసీ కోచ్లతో పాటు అదనంగా వేసిన మిగతా రైళ్లకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన రైల్వే జోన్లకు సంబంధించి కూడా వారి ప్రాంతాల్లో తిరిగే వాళ్ళ ఏరియాల నుంచి ఇతర ప్రాంతాలకి ట్రావెల్ అయ్యే సంబంధించిన పలు ప్రీమియం రైళ్లకు సంబంధించి కూడా అదనపు కోచ్లు పెంచుతూ ఇందులో కార్ చైర్ సంబంధించిన వీటితో పాటు మరికొన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో వాటి అధిక సర్వీసులు కూడా పెంచే ప్రయత్నం చేస్తూ ఇక మిగతా రైళ్లకు సంబంధించింది కూడా అదనపు కోచ్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా కొన్ని కోచ్లలో బోగిలలో కూడా అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. ఇక ఎందుకంటే ఇప్పటికే ఇండిగో సంక్షోభం సంబంధించి కూడా ఇండిగో సంస్థ ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. ఈ నెల 15వ తారీఖు వరకు కూడా తిరిగి తమ కొంత డిలే కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఇండియన్ రైల్వే కూడా 10వ తేదీ వరకు ఈ అదనపు బోచులు కావచ్చు లేకపోతే ఈ ప్రీమియం రైళ్లకు సంబంధించిన రాకపోకలు కూడా కొనసాగుతుంటే కూడా కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి ఎందుకంటే బెంగళూరుతో పాటు దక్షిణ మధ్య రైల్వే సంబంధించి కూడా చాలా ప్రాంతాలకి ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యల రైళ్లు కూడా ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశం సంబంధించిన చాలా ప్రధాన నగరాలకు కూడా ఎక్కడి నుంచి ట్రావెల్ చేశారు కాబట్టి వారిని ఆ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని కూడా అదనపు కోచ్లతో పాటు పలు కోచ్లకు సంబంధించి కూడా వారు అంటే ప్రయాణికులు విమానంలో ఏ విధంగా అయితే లగ్జరీగా ట్రావెల్ చేస్తారో అదేవిధంగా రైల్వేలో కూడా ట్రావెల్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా రైల్వే శాఖ అనేది కూడా ఎక్కువగా ప్రధాన పండుగ సందర్భంలో కూడా రైళ్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం నేపథ్యంలో కూడా ప్రయాణికులు ఆ తరహా ప్రయాణం చేసేందుకు కొంత సమయం పట్టినా కానీ చాలా ప్రశాంతంగా లగ్జరీగా వాళ్ళు ట్రావెల్ చేసేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే సంబంధించి కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నుంచి కూడా సికింద్రాబాద్తో పాటు చెర్లపల్లి అదేవిధంగా నాంపల్లితో పాటు లింగంపల్లి రైల్వే స్టేషన్స్ కూడా ఈ ప్రీమియం సంబంధించి కావచ్చు అదనపు బోగిలతో నడుస్తున్న రైళ్లను ఆపరేట్ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. థ్యాంక్ యూ కిరణ్.
परेशान, व्यवस्था धाराशायी, कंपनी की तरफ से, प्रशासन की तरफ से कोई सहयोग नहीं है, यात्री परेशान।